వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు క్లాస్ 9 బయాలజీ చాప్టర్ 1 ద పార్ట్ 3ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెల్ వాల్. The plant cells as well as cells of bacteria and fungi possesses an additional layer outside the plasma membrane called the cell wall. అంటే కొన్ని ప్రతి ప్లాంట్ సెల్లోనూ అలాగే సెల్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై మరియు బ్యాక్టీరియా సెల్స్లోనూ ప్లాస్మా మెంబ్రెయిన్కి బయట ఇంకొక వాల్ ప్రజెంట్ అవుతుంది. దాన్ని మనం సెల్ వాల్ అని అంటాం. ఇట్ ఈస్ నాన్ లివింగ్, రిజిడ్, కంప్లీట్లీ పర్మియబుల్ అండ్ ఈస్ సెక్రెటెడ్ బై ద సెల్ ఇట్ సెల్ఫ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ కంటెంట్స్. ఇదొక నాన్ లివింగ్ అంటే డెడ్ అనమాట. రిజిడ్ గట్టి ఉంటుంది. కంప్లీట్లీ పర్మియబుల్ అండ్ ఈజ్ సెక్రెటెడ్ బై ద సెల్. ఇది సెల్ ద్వారా ఉత్పన్న అవుతుంది. ఇట్ సెల్ఫ్ టు ప్రొటెక్ట్ ఇట్ కంటెంట్స్ అంటే సెల్ తనలోని కంటెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ సెల్ వాల్ని క్రియేట్ చేస్తుంది. ప్లాంట్ సెల్ వాల్ వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై రాబర్ట్ హుక్ ఇన్ 1665 ఇన్ ఎ థిన్ స్లైస్ ఆఫ్ కార్క్ అండర్ హిస్ ప్రిమిటివ్ మైక్రోస్కోప్. ఈ ప్లాంట్ సెల్ వాల్ని ఫస్ట్గా రాబర్ట్ హుక్ 1665లో ఒక చిన్న స్లైస్ ఆఫ్ కార్క్తో తన ప్రిమిటివ్ మైక్రోస్కోప్లో పెట్టి చూసి కనుక్కున్నాడు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లోపలంతా ఇదంతా ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది సెల్. ఈ గ్రీన్ వచ్చేసి ప్లాస్మా మెంబ్రేన్, ఈ అవుటర్ లేయర్ అంతా సెల్ వాల్. క్లారిటీ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది సెల్. ఈ గ్రీన్ది వచ్చేసి ప్లాస్మా మెంబ్రేన్, ఈ బ్రౌన్ది వచ్చేసి సెల్ వాల్. అర్థమైందా ఫ్రెండ్స్? కెమికల్ కాంపోజిషన్. సెల్ వాల్లో ఏ కెమికల్ కాంపోజిషన్ ఉంటుందో చూద్దాం. ద ప్రైమరీ సెల్ వాల్ ఈజ్ చీఫ్లీ కంపోజ్డ్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ఫ్యూరియస్ పాలీసాకరైడ్ సెల్యులోస్. ఈ ప్రైమరీ సెల్ వాల్ అనేది ఇన్సాల్యుబుల్ ఫ్యూరియస్ పాలీసాకరైడ్ అనే ఒక కెమికల్తో మరియు సెల్యులోస్ అనే ఒక కార్బోహైడ్రేట్తో ఫామ్ అవుతుంది. సెల్యులోస్ అంటే ఏ కార్బోహైడ్రేట్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్లో ప్రెజెంట్ అయి ఉండే ఒక కార్బోహైడ్రేట్ సెల్యులోస్. ఏ సెల్యులోస్ మాలిక్యూల్ ఈజ్ ఏ లాంగ్ అన్బ్రాంచ్డ్ చైన్ ఆఫ్ 1000 ఆఫ్ గ్లూకోజ్ యూనిట్స్. ఈ సెల్యులోస్ మాలిక్యూల్ అనేది 1000 గ్లూకోజ్ యూనిట్స్ యొక్క లాంగ్ అన్బ్రాంచ్డ్ చైన్ అంటే బ్రాంచ్ లేని లాంగ్ చైన్ ఆఫ్ 1000 గ్లూకోజ్ యూనిట్స్. నెక్స్ట్ ఇదో చూడండి ఫ్రెండ్స్, సపోజ్ ఇది ప్లాంట్ సెల్ అనుకోండి. దీని దగ్గర ఈ సెల్ వాల్ నుంచి ఈ సెల్యులోస్ ఫైబర్ అనేది ఉంటుంది. సెల్ వాల్లో ఈ సెల్యులోస్ ఫైబర్లో మ్యాక్రోఫైబ్రిల్స్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మైక్రోఫైబ్రిల్స్ అని ఉంటుంది. దాంట్లోనే మనకి చైన్స్ ఆఫ్ సెల్యులోస్ మాలిక్యూల్స్ కనపడతాయి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సీ విత్ అవర్ నేకెడ్ ఐ. మైక్రోస్కోప్స్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ ద ప్రైమరీ సెల్ వాల్ ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ టు ద ప్రోటోప్లాస్ట్. ఈ ప్రైమరీ సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్కి ఒక మెకానికల్ స్ట్రెంగ్త్ గాను దాంట్లో ఉండే ప్రోటోప్లాస్ట్కి ప్రొటెక్షన్ గాను పనిచేస్తుంది. ఇట్ ఈస్ పోరస్ అండ్ కన్సిడర్డ్ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఇది ఒక రకంగా పర్మియబుల్ మెంబ్రెయిన్గా చెప్పుకోవచ్చు మనం. ద సెకండరీ వాల్ డిపాజిటెడ్ ఆన్ ద ఇన్నర్ ఫేస్ ఆఫ్ ద ప్రైమరీ వాల్. ఈ సెకండరీ వాల్ అనేది ప్రైమరీ వాల్కి లోపల సైడ్లో డిపాజిట్ అయి ఉంటుంది. ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ లిగ్నిన్ అండ్ సుబెరియన్ సబ్స్టాన్సెస్. దీంట్లో ఏమేమి ఉంటాయి? లిగ్నిన్ అండ్ సుబెరియన్ సబ్స్టాన్సెస్. Due to presence of lignin and suberin, the secondary wall becomes impermeable to the substances and the cell becomes dead. ఈ సెకండరీ వాల్ ఉండడం వల్ల దీంట్లో లిగ్నిన్ అండ్ సుబెరిన్ ఉంటాయి. ఇవి రెండు ఉండడం వల్ల ఆ సెకండరీ వాల్ అనేది ఇంపర్మియబుల్గా మారిపోతుంది. దాని ద్వారా ఆ సబ్స్టాన్సెస్ అనేవి ఇంపర్మియబుల్ ద్వారా బయటికి రాలేవు, లోపలికి పోలేవు. అప్పుడు సెల్ అనేది చనిపోతుంది. సెల్ బికమ్స్ డెడ్. నెక్స్ట్
ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది మిడిల్ ఐఎంఎల్. ఈ పాయింట్ కాడ సెల్స్ అన్నీ అతుక్కొని ఉంటాయి. ఇదంతా బయట సెల్ వాల్, ప్రైమరీ వాల్. ఈ బ్రౌన్ది సెకండరీ వాల్, ఈ ఎల్లోది ప్లాస్మా మెంబ్రేన్. మనం ఇప్పుడు మాట్లాడుకున్న విధంగా ప్రైమరీ వాల్ లోపల సెకండరీ వాల్ డిపాజిట్ అయి ఉంటుంది. దాని తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. ద ప్లాంట్ సెల్ వాల్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ప్లాంట్ సెల్ వాల్కి ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇట్ మెయింటైన్స్ ద షేప్ ఆఫ్ ద సెల్స్. ఈ సెల్ వాల్ అనేది సెల్ యొక్క షేప్ని మెయింటైన్ చేస్తుంది, అంటే ప్రిజర్వ్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద సెల్స్ ఫ్రమ్ మెకానికల్ ఇంజ్యూరీ అండ్ ప్రివెంట్స్ దేర్ డెసికేషన్. ఇదేం చేస్తుంది? మెకానికల్ ఇంజ్యూరీని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే మెకానికల్ ఇంజ్యూరీ కాకుండా చూసుకుంటుంది. అండ్ ప్రివెంట్స్ దేర్ డెసికేషన్, అంటే తనకి ఏమన్నా ఆపద ఉంటే దాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఏమన్నా డేంజర్ ఉన్నా దాన్ని ప్రివెంట్ చేస్తుంది సెల్ వాల్. ఇట్ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్ అగెయిన్స్ట్ గ్రావిటీ. ఇది గ్రావిటీకి వ్యతిరేకంగా ఒక మెకానికల్ సపోర్ట్ని ప్లాంట్ సెల్కి అందిస్తుంది. ఇట్ ఈస్ డ్యూ టు ద రిజిడ్ సెల్ వాల్ that the aerial parts of the plants are able to keep erect and expose their leaves to sunlight. దీని ద్వారా ఆ రిజిడ్ సెల్ వాల్ ద్వారా ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, అంటే భూభాగానికి పైన ఉండే పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ స్ట్రైట్గా ఉంటాయి. పైగా ఆ ప్లాంట్స్ అనేవి వాటి ఆకుల్ని సన్లైట్కి ఫ్రీగా ఎక్స్పోజ్ చేసుకోగలుగుతాయి ఈ సెల్ వాల్ ఉండడం వల్ల. Being freely permeable, it allows the materials to pass in and out of the cell. ఈ సెల్ వాల్ అనేది పర్మియబుల్గా ఉండడం ద్వారా మెటీరియల్స్ని తన లోపల నుండి బయటికి, బయట నుండి లోపలికి అలౌ చేసుకుంటుంది. నెక్స్ట్, అంటే ఇప్పుడు మనం ప్లాంట్ సెల్కి సెల్ వాల్ అనేది ఎట్లా చెప్పొచ్చు? ఒక టైట్ ప్రొటెక్టెడ్ ఆర్మీ లాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్లాస్మాలసిస్. ప్లాస్మాలసిస్ ఈజ్ ద ప్రాసెస్ by which a plant cell loses water when placed in a hypertonic solution. Hypertonic solution అంటే ఏమి? A solution having a higher amount of solutes than the cell. అంటే ఒక సొల్యూషన్లో సాల్యూట్స్కి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండి సెల్కి తక్కువ ఉంటే దాన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటారు. ఆ సొల్యూషన్లో ప్లాంట్ సెల్ ఉన్నప్పుడు ఆ సెల్లోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. దీన్ని ప్లాస్మాలసిస్ అని ప్రాసెస్ అంటారు. ద యాక్చువల్ ప్రాసెస్ బిహైండ్ దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ అవుట్వర్డ్స్ డ్యూ టు ఆస్మోసిస్ రిజల్టింగ్ ఇన్ ద ష్రింకేజ్ ఆఫ్ ద ఎంటైర్ సెల్. అసలు ఈ ప్రాసెస్ వెనకాల ఉన్న అసలు ప్రాసెస్ ఏమి? ఆ సెల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు? ఆస్మోసిస్ ద్వారా ఆ సెల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాని ద్వారా ఆ సెల్ అనేది ష్రింకేజ్ అయిపోతుంది మొత్తం. As osmosis requires zero energy, plasmolysis becomes an out of control process. ఆస్మోసిస్కి మనకి ఎనర్జీ అవసరం లేదు ఆస్మోసిస్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే. అందుకని ప్లాస్మాలసిస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్రాసెస్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆస్మోసిస్ తర్వాత ప్లాస్మోసిస్ జరుగుతుంది. ఈవెన్ దో ఎక్సెసివ్ వాటర్ లాస్ కెన్ లెడ్ టు ద కొలాప్స్ ఆఫ్ ద సెల్ వాల్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎక్సెసివ్ వాటర్ లాస్ సెల్లో జరిగినప్పుడు కొలాప్స్ ఆఫ్ ది సెల్ వాల్ అనేది కొలాప్స్ అయినప్పుడు ఈ ప్లాస్మాసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నార్మల్ సెల్ అనేది ఇట్లుంటుంది. ఎప్పుడైతే మనకి ఇది హైపర్టోనిక్ సొల్యూషన్లో పడుతుందో మెల్లమెల్లగా ఇన్సిపెంట్ ప్లాస్మాలసిస్ అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, అది మెల్లమెల్లగా జరిగి ఇట్లా లాస్ట్కి ఎవిడెంట్ ప్లాస్మాలసిస్ అయ్యి మెల్లమెల్లగా ఫైనల్ ప్లాస్మాలసిస్ అనే స్టేజ్కి వచ్చేస్తుంది. దాని ద్వారా ఇక్కడ స్లోగా స్టార్ట్ అయిండే ఆస్మోసిస్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ లాస్ని పెద్దగా అవుతూ మొత్తానికే వాటర్ లాస్ అయిపోయి సెల్ అనేది ష్రింకేజ్ అయిపోతుంది. దాని ద్వారా సెల్ వాల్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఇక చూడండి, ఇదంతా వాక్యూల్ H2O ఫిల్డ్. ఈ వాక్యూల్ కవర్డ్ మెంబ్రేన్ టోనోప్లాస్ట్, ఇది న్యూక్లియస్, ఇది సెల్ వాల్, ఇది ప్లాస్మా మెంబ్రేన్.
ఇలా ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంతా లూజ్ అయిపోయి అదొక ఫైనల్ ప్లాస్మా స్టేజ్కి వచ్చి ఆ సెల్ వాల్ అనేది కొలాప్స్ అయిపోయి ఆ సెల్ అనేది ష్రింకేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సైటోప్లాజం. సెల్లులోని అనదర్ మెయిన్ పార్ట్ సైటోప్లాజం. ఈ సైటోప్లాజం అంటే ఏమో ఇప్పుడు చూద్దాం. ద ఫైన్డ్ అండ్ సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ సెల్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద ప్లాస్మా మెంబ్రేన్ containing various organelles and inclusions is called cytoplasm. అంటే ఒక సెల్లులో ఇది సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్గా ఉంటుంది. దేని మధ్య? ప్లాస్మా మెంబ్రేన్ మధ్య, న్యూక్లియస్ మధ్య. బిట్వీన్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్ ఇట్ appears like a semi-fluid matrix containing of various organelles and inclusions. అంటే వివిధ రకాలైన సెల్ ఆర్గనల్స్ ఇంకా సెల్ ఇంక్లషన్స్తో కూడుకొని న్యూక్లియస్ మరియు ప్లాస్మా మెంబ్రేన్ మధ్య ఉండడమే సెమీఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ స్టేట్లో సైటోప్లాజం అంటారు. ఆఫెన్ అండర్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద సెల్ ద సైటోప్లాజం ఈజ్ మోర్ విస్కస్ అండ్ కాల్డ్ ఎ సైటోప్లాజం. ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద సెల్లో ఉండి ఆ సైటోప్లాజం అనేది మోర్ విస్కస్ అయితే దాన్ని సైటోప్లాజం అంటారు. అదే ఒకవేళ సైటోప్లాజం మోర్ నాన్ విస్కస్ అయితే దాన్ని ఎండోప్లాజం అంటారు. ద ఇంటర్నల్ సైటోప్లాజం ఈజ్ హౌవెవర్ మోర్ నాన్ విస్కస్ అండ్ ఈజ్ ఫార్మ్డ్ ఎండోప్లాజం. అంటే సైటోప్లాజం లోపలి భాగంలో మోర్ నాన్ విస్కస్ ఉంటే దాన్ని ఎండోప్లాజంగా ఫామ్ అవుతుంది. కంపోజిషన్. ఈ సైటోప్లాజంలో ఏమేమి కంపోజిషన్స్ ఉంటాయో ఈరోజు చూద్దాం. The cytoplasm is a semi-fluid, jelly-like material having following components. ఈ సైటోప్లాజం అనేది ఒక సెమీ ఫ్లూయిడ్ మరియు జెల్లీ లైక్ స్ట్రక్చర్ మెటీరియల్. అంటే సెమీ ఫ్లూయిడ్ అంటే అటు ఫ్లూయిడ్ కాదు, లేక ఇటు సెల్ ఆర్గనల్స్, సైటోసెల్ అండ్ సెల్ ఇంక్లూషన్స్. ఈ సైటోప్లాజంలో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సైటోసెల్, సెల్ ఆర్గనల్స్ అండ్ సెల్ ఇంక్లూషన్స్. నెక్స్ట్ సైటోసెల్ అంటే ఏమో చూద్దాం. ద లిక్విడ్ ఆర్ ఫ్లూయిడ్ పార్ట్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ నియర్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ఈజ్ కాల్డ్ సైటోసెల్ ఆర్ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్. అంటే సైటోప్లాజంలోని లిక్విడ్ ఆర్ ఫ్లూయిడ్ పార్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటే దాన్ని సైటోసెల్ ఆర్ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే ఇట్ కంట్రోల్స్ అబౌట్ 90% ఆఫ్ వాటర్. ఇది సైటోసెల్లో 90% ఆఫ్ వాటర్, వేరియస్ సెల్ ఆర్గనల్స్ అండ్ ఇంక్లషన్ ఇన్ ఇట్. ఈ సైటోసెల్లోనే ఇంక్లషన్స్, సెల్ ఆర్గనల్స్ మరియు 90% ఆఫ్ వాటర్ కంటైన్ ఉంటుంది. నెక్స్ట్ సైటోసెల్ ఆల్సో కంటైన్స్ ions and biomolecules such as minerals, sugars, amino acids, nucleotides, enzymes, vitamins, dissolved gases, etc. necessary for the biosynthetic process of the cell. ఈ సైటోసెల్లోనే సెల్కి బయోసింథటిక్ ప్రాసెస్కి కావాల్సిన ప్రతి ఒక్క అయాన్స్ అండ్ బయోమాలిక్యూల్స్ ఉంటాయి. సచ్ యాజ్ మినరల్స్, షుగర్స్, అమినో యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, ఎంజైమ్స్, విటమిన్స్, డిజాల్వ్డ్ గ్యాసెస్. అంటే ఈ విటమిన్స్ అనేవి గ్యాసెస్లో డిజాల్వ్ అయ్యేది. ఇవన్నీ కూడా ఈ సైటోసెల్లోనే మనకు చూడొచ్చు. ద సైటోసెల్ కంటైన్స్ వేస్ట్ మెటీరియల్స్ టు. ఈ సైటోసెల్లో వేస్ట్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అంటే సెల్కి అవసరం లేనివి, లేదంటే సెల్తో పని లేని అన్నీ ఈ సైటోసెల్లో ఉంటాయి. ఆల్ దీస్ మెటీరియల్స్ మే బి ప్రజెంట్ ఎయిదర్ యాజ్ ట్రూ సొల్యూషన్ ఆర్ యాజ్ కొలాయిడ్స్. ఇవన్నీ మెటీరియల్స్ కూడా సైటోసెల్లో ట్రూ సొల్యూషన్ ఫామ్లో అన్నా ఉండొచ్చు, లేకపోతే కొల్లాయిడ్స్ అనే దాంట్లో అన్నా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది సెల్ మెంబ్రేన్, ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియోలస్, ఇది సైటోప్లాజం, ఇది సైటోసెల్. ఈ న్యూక్లియస్కి సైటోప్లాజంని కలిపితేనే మనకి ప్రోటోప్లాజం అనేది వస్తుంది. ద మిక్చర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ఈజ్ నోన్ యాజ్ ప్రోటోప్లాజం. నెక్స్ట్ సైటోసెల్ అంటే ఏమిడా?
The liquid component of cytoplasm surrounds intercellular organism. అంటే సైటోప్లాజంతో సరౌండ్ అయ్యి దాంట్లో ఇంటర్సెల్యులర్ ఆర్గానిజల్స్ ఉండేదే సైటోజల్. నెక్స్ట్, సైటోజల్ హ్యాస్ 4 మెయిన్ ఫంక్షన్స్. ఈ సైటోజల్లో 4 మెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ మెటబాలిక్ ప్రాసెస్ ఆఫ్ ద సెల్. సెల్లో మెటబాలిక్ ప్రాసెస్ జరగడానికి ఇది ఒక బేస్ లాగా పనిచేస్తుంది. ఇట్ ఈజ్ ఏ స్టోర్ హౌస్ ఫర్ ద రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ మెటబాలిజం ఇన్ బోత్ ద సైటోప్లాజం అండ్ ద న్యూక్లియస్. ఇది ఒక స్టోర్ హౌస్ అంటే గోడౌన్ లాగా. గోడౌన్లో ఏముంటాయి? రా గ్రెయిన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ స్టోర్ హౌస్లో రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ మెటబాలిజం అంటే సైటోప్లాజంకి న్యూక్లియస్కి మెటబాలిజం జరగడానికి ఏ రా మెటీరియల్స్ కావాలో అవన్నీ సైటోసెల్లో ఉంటాయి. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ గోడౌన్ ఆర్ స్టోర్ హౌస్. ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ద న్యూట్రియంట్స్, మెటబాలైట్స్ అండ్ ఎంజైమ్స్ ఇన్ ద సెల్. ఈ సైటోజల్ అనేది సెల్లో న్యూట్రియంట్స్, మెటబాలైట్స్ అండ్ ఎంజైమ్స్ ఇవన్నిటిని సెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. It brings about exchange of materials between the cell organelles. It also exchanges materials with the extracellular fluid or with the external environment. ఇదేం చేస్తుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ బిట్వీన్ ద సెల్ ఆర్గనల్స్. ఈ సైటోజల్ అనేది సెల్ ఆర్గనల్స్ మధ్య మెటీరియల్స్ని ఎక్స్చేంజ్ చేయడంలో సహాయపడుతుంది. ఇట్ ఆల్సో ఎక్స్చేంజెస్ మెటీరియల్స్ విత్ ద ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్. అంటే ఈ సైటోజల్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్తో కూడా ఎక్స్చేంజెస్ అనేది జరుగుతుంటుంది. లేదంటే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్తో కూడా ఎక్స్చేంజెస్ అనేవి చేస్తుంది. సో ఈ సైటోజల్ అనేది మెటబాలిక్ ప్రాసెస్ ఆఫ్ ది సెల్కి ఒక బేస్ లాంటిది. ప్లస్ ఇది ఒక గోడౌన్ లాగా పనిచేస్తుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి? సెల్కి సైటోప్లాజంకి న్యూక్లియస్కి మెటబాలిజం జరగాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ ఈ సైటోజల్లోనే ప్రజెంట్ అయి ఉంటాయి. ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ద న్యూట్రియంట్స్, మెటబాలైట్స్ అండ్ ఎంజైమ్స్ ఇన్ ద సెల్. ఇది న్యూట్రియంట్స్ని, మెటబాలైట్స్ని, ఎంజైమ్స్ని సెల్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పైగా సెల్ ఆర్గనల్స్ మధ్య ఎక్స్చేంజ్ చేస్తుంది, ఎక్స్చేంజింగ్లో సహాయపడుతుంది. లేదంటే ఎక్స్చేంజ్ బిట్వీన్ ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ ఆర్ విత్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే సెల్ నుంచి బయట ఎన్వైరన్మెంట్కి లేదంటే ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్కి ఎక్స్చేంజ్ చేయడానికి సహాయపడుతుంది. ఈరోజు మీకోసం మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ద ప్లాంట్ సెల్స్ సెల్ వాల్ అంటే ఏమో చూద్దాం. ద ప్లాంట్ సెల్స్ యాజ్ వెల్ యాజ్ సెల్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై పొసెసెస్ an additional layer outside the plasma membrane called the cell wall. ప్రతి ఒక్క ప్లాంట్ సెల్ అలాగే కొన్ని సెల్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై ప్లాస్మా మెంబ్రేన్కి అడిషనల్గా ఇంకో లేయర్ని ఫామ్ చేసుకుంటాయి. దాన్నే సెల్ వాల్ అంటారు. ఇది నాన్ లివింగ్, రిజిడ్, కంప్లీట్లీ పర్మియబుల్ అంటే ఇది బ్రతికుండదు, నాట్ లివింగ్. పైగా రిజిడ్, గట్టిది. కంప్లీట్లీ పర్మియబుల్ అంటే పర్మిషన్స్ అంటే దీని ద్వారానే ఏమన్నా రావాల లోపలికి, సెల్ లోపలికి. ఇది సెల్ ద్వారా సెక్రెట్ అవుతుంది. పైగా సెల్ ఎందుకు సెక్రెట్ చేస్తుంది? తనలో ఉన్న కాంటెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ సెల్లే ఆ సెల్ వాల్ని సెక్రెట్ చేస్తుంది. ఫస్ట్ ఈ ప్లాంట్ సెల్ వాల్ని కనుక్కునేది ఎవరు? రాబర్ట్ హుక్ 1665లో సెల్ని కనుక్కున్నప్పుడు ఆ థిన్ స్లైస్ ఆఫ్ కార్క్లో తన ప్రిమిటివ్ మైక్రోస్కోప్తో చూసినప్పుడు ఈ ప్లాంట్ సెల్ వాల్నే కనుక్కున్నాడు. ఇదా చూడండి ఫ్రెండ్స్, ఈ లోపల ఇదంతా ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది సెల్. ఈ గ్రీన్ది ప్లాస్మా మెంబ్రేన్, ఈ బ్రౌన్ది సెల్ వాల్. ఈ సెల్ వాల్ లోపల ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, దాని లోపల ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది సెల్ ఉంటుంది. కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద సెల్ వాల్ ఏమో చూద్దాం. Its primary cell wall is chiefly composed of insoluble furious polysaccharide cellulose. ఈ ప్రైమరీ సెల్ వాల్ అనేది కంపోజిషన్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ఫ్యూరియస్ పాలీసాకరైడ్ అండ్ సెల్యులోస్.
ఈ పాలిసాకరైడ్ అనే కెమికల్ మరియు సెల్యులోస్తో ఈ సెల్ వాల్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సెల్యులోస్ అంటే ఏమి? కార్బోహైడ్రేట్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్లో ప్రజెంట్ ఉన్న కార్బోహైడ్రేట్ అనేది సెల్యులోస్. ఒక సెల్యులోస్ మాలిక్యూల్లో 1000 గ్లూకోజ్ యూనిట్స్ లాంగ్ చైన్గా అన్బ్రాంచ్డ్ టైప్లో ఉంటాయి. అంటే బ్రాంచెడ్ లేకుండా లాంగ్ చైన్లో 1000 గ్లూకోజ్ యూనిట్స్ ఉంటే దాన్ని సెల్యులోస్ మాలిక్యూల్ అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదొక ప్లాంట్ సెల్ అనుకోండి. సపోజ్ ఈ సెల్ వాల్లో ఈ సెల్యులోస్ ఫైబర్స్ ఉంటాయి. ఈ సెల్యులోస్ ఫైబర్స్లో మ్యాక్రోఫిబ్రిల్స్ అనేవి ఉంటుంది. దీంట్లో మళ్ళీ మైక్రోఫిబ్రిల్స్ ఉంటాయి. ఈ మైక్రోఫిబ్రిల్స్లోనే ఈ చైన్స్ ఆఫ్ సెల్యులోస్ మాలిక్యూల్స్ మనం చూడొచ్చు బాగా. నెక్స్ట్, ద ప్రైమరీ సెల్ వాల్ ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ టు ద ప్రోటోప్లాస్ట్. ఇట్ ఈస్ పోరస్ అండ్ కన్సిడర్డ్ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఈ ప్రైమరీ సెల్ వాలే సెల్కి మెకానికల్ స్ట్రెంగ్త్ మరియు దాంట్లో ఉండే ప్రోటోప్లాస్ట్ని ప్రొటెక్ట్ చేసుకునే సహాయపడుతుంది. ఇది కంప్లీట్గా ఒక పర్మియబుల్ మెంబ్రెయిన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రైమరీ సెల్ వాల్కి ఇన్నర్ సైడ్లో డిపాజిట్ అయిన పార్టే సెకండరీ వాల్. దీంట్లో లిగ్నిన్ మరియు సుబరిన్ అనే సబ్స్టాన్సెస్ ఉంటాయి. ఈ రెండు సబ్స్టాన్సెస్ ఉండడం వల్ల ఆ సెకండరీ వాల్ అనేది ఒక ఇంపర్మియబుల్గా మారిపోతుంది. దాని ద్వారా సబ్స్టాన్సెస్ అనేవి లోపలికి రావు, బయటికి పోవు. దాని ద్వారా సెల్ అనేది చనిపోతుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఈ బయట అంతా ప్రైమరీ సెల్ వాల్, ఈ లోపలంతా సెకండరీ సెల్ వాల్ బ్రౌన్ది. ఆ లోపల ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. అలాగా. ద ప్లాంట్ సెల్ వాల్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఒక ప్లాంట్ సెల్ వాల్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇట్ మెయింటైన్స్ ద షేప్ ఆఫ్ ద సెల్. ఈ సెల్ వాల్ అనేది ఆ సెల్ యొక్క షేప్ని మెయింటైన్స్ అంటే ప్రిజర్వ్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద సెల్స్ ఫ్రమ్ మెకానికల్ ఇంజురీ అండ్ ప్రివెంట్స్ దేర్ డెసికేషన్. ఈ సెల్ వాల్ అనేది ఆ సెల్కి అయ్యిండే మెకానికల్ ఇంజురీని కాకుండా చూస్తుంది. అలాగే డెసికేషన్ అంటే దానికి ఉండేది ఏమన్నా ఆపద లేదంటే డేంజర్ ఉంటే దాన్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఇది గ్రావిటీకి అగెయిన్స్ట్గా ఒక మెకానికల్ సపోర్ట్ని ప్లాంట్ సెల్కి ఇస్తుంది. దాని ద్వారా రిజిడ్ సెల్ వాల్ అనేది ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్కి ఏబుల్ టు కీప్ ఎరెక్ట్ అంటే వాటిని స్ట్రైట్గా నిల్చోబెడుతుంది. దాని ద్వారా అలా మెకానికల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ ప్లాంట్ అనేది స్ట్రైట్గా నిలబడుతుంది. పైగా తన ఆకుల్ని సన్లైట్కి ఎక్స్పోజ్ చేసుకోగలుగుతుంది. బీయింగ్ ఫ్రీలీ పర్మియబుల్, ఇట్ అలౌస్ ద మెటీరియల్స్ టు పాస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్స్. ఇది ఫ్రీలీ పర్మియబుల్ అవడం ద్వారా తనలోంచి మెటీరియల్స్ని బయటికి లోపలికి పంపుతుంది. ప్లాస్మాలిసిస్ ఇది బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ఆస్మోసిస్ జరిగే టైప్లోనే సెల్ హైపోటోనిక్ సొల్యూషన్లో సెల్ తన వాటర్ అన్నిటిని బయటికి ఎక్సెస్ చేసేసింది అనుకోండి, దాన్ని ప్లాస్మాలిసిస్ అంటారు. దీనికి ఒరిజినల్గా ఆస్మోసిస్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే రిజల్టింగ్ వచ్చేసి స్ట్రింకేజ్ ఆఫ్ ది సెల్ వస్తుంది. ఆస్మోసిస్కి జీరో ఎనర్జీ రిక్వైర్. సో ప్లాస్మాలిసిస్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్రాసెస్గా మనం చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఎక్సెసివ్ వాటర్ లాస్ అయ్యి సెల్ వాల్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. నార్మల్ సెల్ ఫస్ట్లో ఇట్లుంటుంది, అది రాను ప్లాస్మాలిసిస్ హైపోటోనిక్ సొల్యూషన్లో ఉంటే ఇట్లా మెల్లమెల్లగా గ్యాప్స్ వాటర్ అనేది పోయిస్తుంది. దాంట్లో నుంచి మెల్లమెల్లగా పోయి మొత్తానికి సెల్ అనేది స్ట్రింకేజ్ అయిపోయిస్తుంది. సో ఫైనల్ ప్లాస్మాలిసిస్ స్టేజ్లో మొత్తం సెల్ వాల్ కొలాప్స్ అయిపోయి ఆ సెల్ అనేది స్ట్రింకేజ్ వచ్చేస్తుంది. సైటోప్లాజం అంటే ఏమో చూద్దాం. ద ఫైండ్ semi-fluid matrix of a cell between the nucleus and plasma membrane containing various organelles and inclusions is called cytoplasm. న్యూక్లియస్ మరియు ప్లాస్మా మెంబ్రేన్ మధ్య ఒక సెమీఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, దాంట్లో సెల్ ఆర్గనల్స్, సెల్ ఇంక్లైనర్స్ ఉంటే దాన్ని సైటోప్లాజం అంటారు.
సైటోప్లాజం అనేది ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది సెల్లో మోర్ విస్కస్గా ఉంటుంది, అప్పుడు దాన్ని సైటోప్లాజం అంటారు. అదే ఇంటర్నల్ సైటోప్లాజంలో అది కాస్త నాన్ విస్కస్గా ఉంటుంది, మోర్ నాన్ విస్కస్. సో అప్పుడు అది ఎండోప్లాజంగా ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సైటోప్లాజం మోర్ విస్కస్గా ఉంటే దాన్ని సైటోప్లాజం అంటారు. ఒకవేళ దాన్ని ఇంటర్నల్లో అంటే దాని సైటోప్లాజం లోపల అది మోర్ నాన్ విస్కస్గా ఉంటే దాన్ని ఎండోప్లాజం అంటారు. సైటోప్లాజం యొక్క కాంపోజిషన్ ఏమో ఇప్పుడు చూద్దాం. సైటోప్లాజం ఈజ్ ఎ సెమీ ఫ్లూయిడ్ జెల్లీ లైక్ మెటీరియల్ హ్యావింగ్ ఫాలోయింగ్ కాంపోనెంట్స్. సైటోప్లాజం అనేది ఒక సెమీ ఫ్లూయిడ్ అంటే జెల్లీ లైక్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. ఈ కాంపోజిషన్లో సైటోజల్ ఉంటుంది, సెల్ ఆర్గనెల్స్, ఇంకా సెల్ ఇంక్లషన్స్, ఈ 3 పార్ట్స్ ఉంటాయి సైటోప్లాజంలో. సైటోజల్ అంటే ఏమో చూద్దాం. ద లిక్విడ్ ఆర్ ఫ్లూయిడ్ పార్ట్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ నియర్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ఈజ్ కాల్డ్ సైటోజల్ ఆర్ సైటోప్లాజమిక్ మ్యాట్రిక్స్. ఈ సైటోజల్ అనేది సైటోప్లాజంలో లిక్విడ్ పార్ట్గా ట్రాన్స్పరెంట్లో ఉంటే అప్పుడు దాన్ని సైటోజల్ అంటారు. ఇట్ కంట్రోల్స్ అబౌట్ 90% వాటర్, వేరియస్ సెల్ ఆర్గనల్స్ అండ్ ఇంక్లషన్స్ ఆన్ ఇట్. ఈ సైటోజల్లో 90% వాటర్ ఉంటుంది, వేరియస్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, దీంట్లోనే ఇంక్లషన్స్ కూడా ఉంటాయి. Cytosol also contains ions, biochemicals such as minerals, sugars, amino acids, nucleotides, enzymes, vitamins, dissolved gases, etc. necessary for the biosynthetic process of the cell. ఈ సైటోజల్లోనే బయోసింథటిక్ ప్రాసెస్ సెల్కి జరగడానికి అవసరమైన అయాన్స్, బయోకెమికల్స్ ఉంటాయి. సచ్ యాజ్ మినరల్స్, షుగర్స్, అమినో యాసిడ్స్, న్యూక్లియోటైడ్స్, ఎంజైమ్స్, విటమిన్స్, డిజాల్వ్ గ్యాసెస్ అంటే గ్యాసెస్లో విటమిన్స్ డిజాల్వ్ అయి ఉండేవి. ఇవన్నీ కూడా సైటోజల్లోనే ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ సైటోజల్లో వేస్ట్ మెటీరియల్స్ కూడా ఉంటాయి, అంటే సెల్కి అవసరం లేనివి, సెల్తో పని లేనివి, ఇవి కూడా. ఆల్ దీస్ మెటీరియల్స్ మే బీ ప్రజెంట్ ఎయిదర్ యాజ్ ట్రూ సొల్యూషన్ ఆర్ యాజ్ కొల్లాయిడ్స్. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా సైటోజల్లో ట్రూ సొల్యూషన్ ఫామ్లో అన్నా ఉండొచ్చు, కొల్లాయిడ్స్ అనే ఫామ్లో అన్నా ఉండొచ్చు. ఇందులో చూడండి ఫ్రెండ్స్, సెల్ మెంబ్రెయిన్, న్యూక్లియోలస్, సైటోప్లాజం, సైటోజల్. ఈ న్యూక్లియస్ని సైటోప్లాజంని కలిపి మనం ప్రోటోప్లాజం అని చెప్పుకుంటాం. ఈ సైటోప్లాజం లోపల పార్ట్లోనే సైటోజల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దీంట్లో వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి, సెల్ ఇంక్లూషన్స్ ఉంటాయి, ఇంకా బయోకెమికల్స్ ఉంటాయి, బయోమాలిక్యూల్స్ ఉంటాయి. సైటోజల్ హ్యాస్ 4 మెయిన్ ఫంక్షన్స్. ఈ సైటోజల్కి 4 ముఖ్యమైన ఫంక్షన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ మెటబాలిక్ ప్రాసెస్ ఆఫ్ ది సెల్. ఈ సైటోజల్ అనేది సెల్ యొక్క మెటబాలిక్ ప్రాసెస్కి బేస్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఒక గోడౌన్ లాగా కూడా సెల్ యూస్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో సైటోప్లాజంకి, న్యూక్లియస్కి కావాల్సిన మెటబాలిజం జరగడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. పైగా దీంట్లో ఇది సైటోజల్ అనేది న్యూట్రియన్స్, మెటబోలైట్స్, ఎంజైమ్స్ని సెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పైగా ఇట్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ బిట్వీన్ సెల్ ఆర్గనల్స్. సైటోజల్ అనేది సెల్ ఆర్గనల్స్ మధ్య ఎక్స్చేంజ్కి సహాయపడుతుంది. అలాగే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్తో కూడా ఇది ఎక్స్చేంజ్ చేయడానికి సహాయపడుతుంది. సో ఇంతటితో పార్ట్ 3 అయిపోయింది ఫ్రెండ్స్. పార్ట్ 4 కోసం వెయిట్ చేయండి. మీకు ఎవరికైనా ఈ పార్ట్ 3 నోట్స్ కావాలనుకుంటే మా ఛానల్ని టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, జాయిన్ అవ్వండి, దాంట్లో మీకు నోట్స్ లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Bye friends.